పాలను ఓపెన్ గా ఉంచకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పాలకు శుక్రుడితో సంబంధం ఉంది. శుక్రుడు సంపద, ఆరోగ్యాన్ని నియంత్రించే గ్రహం. పాల పాత్ర తెరిచి ఉంచడం వల్ల శుక్రుడు బలహీనపడే అవకాశం ఉంటుంది. దీని ప్రభావంగా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక నష్టాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. కుటుంబంలో స్థిరమైన సంపద ఉండాలంటే పాల పాత్రపై మూత పెట్టండి. ఇంట్లో ఆహార పదార్థాలను తెరిచి ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ఆహారంలో పురుగులు, ధూళి పడే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు రావడం తప్పదు. అంతేకాకుండా ఇది ఇంటి ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఆహార పదార్థాలపై ఎప్పుడూ మూత పెట్టడం అలవాటు చేసుకోవాలి. ఇంట్లో ఉప్పును ఉపయోగించిన తర్వాత ఎప్పుడూ డబ్బాను మూసివేయాలి. ఎందుకంటే ఉప్పు చంద్రుని ప్రభావాన్ని సూచిస్తుంది. ఉప్పు డబ్బా తెరిచి ఉంటే అది చంద్రుని బలహీనపరచడంతో పాటు కుటుంబంలో ఒత్తిడిని, మానసిక అశాంతిని పెంచే అవకాశం ఉంది. ముఖ్యంగా జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే వ్యక్తి జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సోమవారం రోజున ఉప్పును దానం చేస్తే దీనివల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవచ్చు. ఇంట్లో అలమారాలను ఎప్పుడూ తెరిచి ఉంచకూడదు. ఎందుకంటే వాస్తు ప్రకారం అలమారా తెరిచి ఉంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ఇంట్లో ప్రతి వస్తువు చక్కగా అమర్చబడి ఉండాలి. ముఖ్యంగా డబ్బులు, ఆభరణాలు, ముఖ్యమైన పత్రాలను పెట్టే అలమారాను మూసివేయడం తప్పనిసరి. పుస్తకాలు చదివిన తర్వాత ఎప్పుడూ మూసివేయాలి. చాలా మంది పుస్తకాలను తెరిచి ఉంచడము, చెల్లాచెదురుగా పడేయడము చేస్తూ ఉంటారు. అయితే వాస్తు ప్రకారం ఇది మంచి అలవాటు కాదు. వేదాల ప్రకారం పుస్తకాలు బుధుడితో సంబంధం కలిగి ఉంటాయి. బుధుడు తెలివితేటలకు, ప్రసంగ సామర్థ్యానికి సూచిక. కానీ పుస్తకాలను తెరిచి ఉంచడం వల్ల బుధుడు బలహీనమై మన మనసులో గందరగోళం, ఆర్థిక సమస్యలు, చదువులో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. చాలా మంది డబ్బు, బిల్లు, రసీదులు చెదిరిపోయేలా చెత్తగా వదిలేస్తారు. కానీ ఇది వాస్తు దృష్ట్యా చాలా తప్పు. డబ్బును తగిన రీతిలో ఉంచకపోతే ఆర్థిక ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. వాస్తు ప్రకారం డబ్బును చక్కగా అమర్చుకొని అలమారాలో భద్రంగా ఉంచాలి.